ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా సీత వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి బావని ఎలాగైనా తొందరగా రిలీజ్ అయ్యేలా చూడండి నాన్న అని చెప్పి అంటుంది. ఇంకా వాళ్ళ నాన్న, నీ బాధ నాకు అర్థమైందమ్మా, మధుమిత నీకు కంటిలో నలుసులా తయారై నిన్ను బాధ పెడుతూ మమ్మల్ని కూడా బాధ పెడుతుంది. సూర్య వస్తేనే తను అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది అని నాకు తెలుసు, కానీ మన చేతుల్లో ఏముంది అని చెప్పి అంటుంటే, ప్లీజ్ నాన్న ఏదో ఒకటి చేసి మీ పై అధికారులతో మాట్లాడి బావ రిలీజ్ అయ్యేలాగా చూడండి అని చెప్పి ఇంకా ఫోన్ కట్ చేస్తుంది. సీత ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా మధుమిత ఉంటుంది. అక్క నువ్వెప్పుడు వచ్చావు అని సీత అడగగానే ఇంకా మధుమిత, ఎప్పుడో వచ్చానే, నువ్వు నాన్నతో నా మీద చాడీలు చెప్తున్నావు కదా, అప్పుడే వచ్చాను నేను. ఇంకా సీత, అక్క నీ మీద నేను నాన్నకి ఏమి చాడీలేం చెప్పట్లేదు, బావని రిలీజ్ చేపించమని మాట్లాడుతున్నాను అని సీత అంటుంది. ఇంకా మధుమిత, అయినా నేను ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానా అని చూస్తున్నావు, అటు చూస్తేనేమో మహాలక్ష్మి గారి మీద చాడీలు చెప్తున్నావు, ఇంకా ఇంట్లో వాళ్ళందరినీ విలన్స్ అంటున్నావు, నీ భర్తతో గొడవపడి నా రూమ్కి వస్తావు అని చెప్పి మధుమిత అంటుంది. ఇంకా అప్పుడు సీత, అక్క నువ్వు చూసావా, నా భర్తతో గొడవ పడడం నువ్వు చూసావా, నా భర్తకి నేనంటే ఎంత ఇష్టమో అని సీత అంటుంది. ఇంకా సీత, అయినా ఇవన్నీ పక్కన పెట్టు, అసలు నువ్వు బావ జైల్లో ఉన్నాడని చెప్పి బావని చూడడానికి వెళ్ళడం కానీ లాయర్తో మాట్లాడడం కానీ అసలు ఏమైనా చేస్తున్నావా? లేదు, ఇవన్నీ నేను చేస్తున్నాను. నాన్ని జైలుకు పంపించి బావ ఎలా ఉన్నాడో బావ గురించి నేను అన్నీ తెలుసుకుంటున్నాను అని సీత అంటుంది. ఇంకా అప్పుడు మధుమిత, ఇవన్నీ నేను చేయాల్సిన అవసరం లేదు, మహాలక్ష్మి గారు అన్నీ చూసుకుంటున్నారు, ఆవిడే సూర్యని రిలీజ్ చేపిస్తారు, ఆ నమ్మకం నాకుంది అని చెప్పి ఇంకా మధుమిత అంటుంది. నువ్వు ఏమైనా చేసావా నేను అడుగుతుంటే నువ్వు మహాలక్ష్మి గారు అది చేస్తారు ఇది చేస్తారని చెప్తున్నావేంటక్క అని సీత అంటుంది. ఇంకా మధుమిత, ఇంట్లో ఎలాగో ప్రశాంతత లేదు అని ఆఫీస్కి వెళ్తే అక్కడికి కూడా వచ్చి నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావు, నీకు ఎలాగో చదువు లేదు అందం లేదు, నేను ఆఫీస్కి వెళ్తుంటే ఓర్వలేక ఇదంతా చేస్తున్నావు, నాకే కుళ్ళు ఉండుంటే నువ్వు అసలు ఈ ఇంట్లోనే ఉండేదానివి కాదక్క అని చెప్పి ఇంకా సీత అంటుంది. అసలు నువ్వెవరు ఈ ఇంట్లో ఉండద్దు అని చెప్పడానికి, ఈ ఇల్లు మహాలక్ష్మి గారిది అని మధుమిత అంటే అప్పుడు సీత, ఇది నా ఇల్లు కూడా అక్క, అది మర్చిపోకు నువ్వు అని చెప్పి అంటుంది. అసలు ఈ ఇంట్లో నిన్ను ఎవరైనా ఈ ఇంటి కోడలు అని అంటున్నారా, ఈ ఇంట్లో వాళ్ళకి బయట ప్రపంచానికి అందరికీ నేనే ఈ ఇంటి తెలుసు అనగానే ఇంకా సీత ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా సీత, ఏంటక్క అలా మాట్లాడుతున్నావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అనగానే ఇంకా మధుమిత, మాట్లాడతానే, నేను ఇలాగే మాట్లాడతాను, నువ్వు ఇలా మాట్లాడితే నేను అలాగే మాట్లాడతాను, అయినా నీ వల్ల కాదు నన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించడం అని చెప్పి ఇంకా మధుమిత అంటుంది. నా వల్లే అవుతుంది అక్క, చూడు సూర్యబావని తొందరగా జైలు నుంచి బయటకు రప్పించి నిన్ను ఈ ఇంటి నుంచి బయటికి పంపిస్తాను, నువ్వు రెడీగా ఉండు అని చెప్పి ఇంకా సీత మధుమితతో అంటుంది. ఇంకా సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మహాలక్ష్మి ఒంటరిగా కూర్చొని ఇంకా సుమతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయినా ఈ మధ్య ఇంట్లో సుమతి ఆలోచనలు ఎక్కువైపోయాయి. సుమతిని మాట్లాడితే సీత గుర్తు చేస్తూ ఉంది. అసలు సుమతి ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోయిందా లేకపోతే కొన ఊపిరితో ఎక్కడైనా బ్రతికి ఉందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అయినా బ్రతికి ఉంటే ఇన్ని రోజులు ఇంటికి రాకుండా ఎలా ఉంటుంది? ఇంకా సుమతి కూడా అప్పుడే ఇంటికి ఆటోలో వస్తుంది. ఇంకా బయట సుమతిని లేవని బోర్డు ఉంటుంది. ఇంకా ఆ బోర్డును చూసి సుమతి చాలా సంతోషంగా లోపలికి వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే మహాలక్ష్మి రౌడీ రంగాకి ఫోన్ చేసి, నీకు సుమతిని చంపమని చెప్పి చాలా పెద్ద తప్పు చేశాను, ఆ రోజు తను వాళ్ళ అన్నయ్యని చూడడానికి ఇంటికి వెళ్తుంటే లారీతో గుద్ది చంపమని చెప్పి ప్లాన్ ఇచ్చి నీకు తప్పు చేశాను అని చెప్పి ఇంకా మహాలక్ష్మి ఫోన్లో రౌడీ రంగాతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వెనకాల సుమతి వచ్చి నిలబడి ఆ మాటలు వింటూ ఉంటుంది. ఇంకా కోపంగా ఒక్కసారిగా మహాలక్ష్మి అని గట్టిగా అరుస్తుంది. ఇంకా మహాలక్ష్మి ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఇంకా భయపడుతూ ఉంటుంది. ఇంకా మహాలక్ష్మి, సుమతి నువ్వు బ్రతికే ఉన్నావా, ఎన్ని రోజులు అయిపోయింది, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు చనిపోయావేమో అని చెప్పి చాలా బాధపెట్టాను, నువ్వు అసలే నా ప్రాణ స్నేహితురాలివి, నువ్వు చనిపోయావని చెప్పి నేను ఎంత బాధపడ్డానో, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సుమతి, నీకు ఎవరూ లేరని చెప్పి రోడ్డున పడ్డ నిన్ను తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకున్నాను, నిన్ను నమ్మి నా పిల్లల్ని నా భర్తని ఈ ఇంటిని నీ చేతిలో పెడితే నువ్వు నన్నే చంపాలని చూస్తావా, నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి కాదే, ప్రాణాలు తీసే హంతకురాలివి ఇంకా అంటూ ఉండగా ఇంకా అప్పుడే జనార్దన్, రామ్, సీత ఇంట్లో వాళ్ళందరూ ఇంకా హాల్లోకి వస్తారు. ఇంకా రామ్ సుమతిని చూసి అమ్మ అని ఇంకా ప్రేమగా సుమతి దగ్గరికి వెళ్తాడు.
ఇంకా సీత కూడా అత్తమ్మ అని అనగానే ఇంకా సుమతి ఆప్యాయతగా ఇంకా సీత వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా రామ్ ప్రీతి రా అమ్మ ఇదిగో అని చెప్పి ఇంకా ప్రీతిని సుమతి దగ్గరికి పిలిస్తే ఇంకా సుమతి ప్రీతిని దగ్గరికి తీసుకొని ఇంకా ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా జనార్దన్ కూడా సుమతి చేతులు పట్టుకొని నువ్వు వచ్చేసావా సుమతి, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా జనార్దన్ అంటాడు. ఇంకా రామ్ అమ్మ నువ్వు బ్రతికే ఉన్నావా అని చెప్పి ఇంకా రామ్ సుమతిని అడుగుతూ ఉంటే ఇంకా సీత అత్తమ్మ అని చెప్పి ఇంకా సుమతి దగ్గరికి వెళ్తుంది. ఇంకా సుమతి నువ్వు నా కోడలివా, చాలా చక్కగా ఉన్నావు అని చెప్పి ఇంకా రాముని సీతని ఇద్దరిని దగ్గరికి తీసుకుంటుంది సుమతి. అత్తమ్మ నువ్వు చనిపోయావని చెప్పి అత్తే చెప్పింది అనగానే ఇంకా నేను చనిపోలేదు, ఇది ఈ రాక్షసే కిరాయి రౌడీలను పెట్టి నన్ను చంపించాలని చూసింది. మా అన్నయ్య ఇంటికి వెళ్తుంటే లారీతో గుద్ది యాక్సిడెంట్ చేపించాలని చూసింది. పిన్ని అమ్మ చెప్తుంది నిజమా అని చెప్పి రామ్ అడుగుతుంటే నేను అలా చేయలేదు, నేను చంపాలని చూడలేదు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇంకా సుమతి నీ నోటితోనే విన్నాను, ఇంకా నోర్మి, ఇంకా అబద్ధాలు చెప్పాలని చూడకు, స్నేహధర్మాన్ని మర్చిపోయి నన్ను చంపించి ఈ ఇంటిని ఆస్తిని నీ సొంతం చేసుకోవాలనుకున్నావు. ఇలాంటి స్నేహితురాలు ఎవ్వరికీ ఉండకూడదు. ఎంతగా నమ్మానో నిన్ను, నమ్మక ద్రోహం చేశావు, నాకు వెన్నుపోటు పొడిచావు అని సుమతి అంటుంది. ఇంకా రామ్ అయినా నువ్వు ఇలాంటి దానివా పిన్ని, నిన్ను దేవత అనుకున్నాను, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు, సీత ఎన్ని చెప్పినా నీ గురించి నేను నమ్మలేదు, నువ్వు ఇలాంటి దానివని కలలో కూడా అనుకోలేదు పిన్ని, నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది అని చెప్పి ఇంకా రామ్ అంటాడు. ఇంకా సుమతి నువ్వు చేసిన పనికి ఇన్ని సంవత్సరాలు నా కుటుంబానికి నా పిల్లలకి దూరం అయ్యాను అని చెప్పి ఇంకా సుమతి అంటుంది. ఇంకా జనార్దన్ నువ్వు మా భార్యాభర్తల్ని విడదీసి నా పిల్లల్ని దూరం చేస్తావని అసలు అనుకోలేదు, నువ్వు నమ్మక ద్రోహం చేశావు, నిన్ను పోలీసులకు పట్టిస్తామని చెప్పి ఇంకా జనార్దన్ అంటాడు. ఇంకా ప్రీతి మా అమ్మని చంపాలని చూస్తారా అని చెప్పి ఇంకా ప్రీతి అంటుంటే నాకు ఫస్ట్ నుంచి అనుమానం ఉంది అత్తయ్య, మీరే మా అత్తమ్మని చంపారని నాకు డౌట్ ఉంది ఫస్ట్ నుంచి మీ మీద అని సీత అంటుంది. ఇంకా రేవతి మీరు డబ్బు కోసం ఏమైనా చేస్తారని నాకు తెలుసు, నా భర్తతో నన్ను దూరం చేసినప్పుడే నాకు మీ కుట్ర గురించి తెలుసు అని అంటుంది. ఇంకా చలపతి ఇది మనిషి రూపంలో ఉన్న రాక్షసి, నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావని తెలిస్తే చనిపోయిన మన అమ్మ నాన్న ఆత్మ శాంతించదు అని చెప్పి ఇంకా చలపతి అంటాడు. ఇంకా గిరి అర్చనేమో ఇంకా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇంకా సుమతి వదిన బ్రతికొచ్చింది కాబట్టి ఇంకా అందరం కలిసి సంతోషంగా ఉందాం అని అంటారు. ఇంకా పెద్దమ్మ ఇన్ని రోజులు మనల్ని బాగా చూసుకుంది కదా అని చెప్పి ఉష అంటే ఇంకా అప్పుడు సీత చూసుకోలేదు, చూసుకున్నట్టు నటించింది అని చెప్పి సీత అంటుంది. రేపటి రోజున నువ్వు తన దారికి అడ్డు వస్తే చిన్నపిల్లాన్ని చూడకుండా నిన్ను కూడా చంపించేస్తుంది అని చెప్పి ఇంకా సీత అంటుంది. నేను మరీ అంత దుర్మార్గురాలిని కాదు సీత అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. ఇంకా అప్పుడు సుమతి అయినా నువ్వు ఇన్ని రోజులు ఈ కుటుంబానికి చేసి ద్రోహం చాలు అని చెప్పి ఇంకా సుమతి అంటుంది. ఇంకా అప్పుడే మధుమిత కిందికి వస్తుంది. అత్తమ్మ అని చెప్పి పిలవగానే ఎవరు నువ్వు అని చెప్పి సుమతి అంటుంది. మా అక్క అత్తమ్మ అని సీత అంటుంది. ఇంకా మధుమిత మన అత్తయ్య సీత, మన నాన్న చెల్లి అని చెప్పి మధుమిత అంటుంది. ఇంకా సుమతి సంతోషంగా అంటే మీరిద్దరు మా అన్నయ్య పిల్లల అని చెప్పి ఇంకా సుమతి అంటూ ఉంటుంది. అవునత్తయ్య నువ్వు ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావంట కదా, అందుకే నాన్న నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. మధుమిత అనగానే ఇంకా సుమతి అయితే నా మేనకోడలే నా ఇంటి కోడలైందన్నమాట అని సుమతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా సీత దేవుడు మన రక్త సంబంధాన్ని కలపడానికే మామను నన్ను భార్యాభర్తలు చేసినట్టున్నాడు అని చెప్పి సీత అనగానే ఇంకా సుమతి చాలా సంతోషంగా రామ్ని సీతని దగ్గరికి తీసుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.